కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జోగురామయ్య గారు. శ్రీకాంతాచారి తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. మరి ఈరోజు శ్రీకాంతాచారి గారి యొక్క మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిలేసినటువంటి విషయంలో ఆయన ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు ఎందరో మంది తెలంగాణ అమరవీరులు అయినారు తెలంగాణ రాష్ట్రం కొరకు. మరి అటువంటి చిన్న వయసు ఉన్నటువంటి శ్రీకాంతాచారి గారు మరి వారు అయితే 16 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. మరి వారి ఈరోజు వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ సందర్భంగా ఇలా యువకులందరూ ఆలోచన చేయాలా. ఈరోజు ఒక చిన్న వయసులో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి వల్ల మరి ఇలా కేవలం తన కుటుంబాన్ని తల్లిని కుటుంబాన్ని ఎవరిని ఆలోచించకుండా ఇలా శ్రీకాంతాచారితోటే మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కొరకు అయితే ఆత్మ ఆహుతి చేసుకున్నారో మరి ఆనాటి మాటల వల్ల శ్రీకాంతాచారి గారి యొక్క మరి ఏదైతే ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అమ్మ అనకుండా అన్న అనకుండా నాన్న అనకుండా ఎవరనకుండా కేవలం నాకు తెలంగాణ కావాలని చెప్పి ఆఖరి ప్రాణం వదిలినటువంటి శ్రీకాంతాచారి వల్ల వీళ్ళు ఎందరి హృదయాల్ని కదిలించింది. ఎందరి హృదయాల్లో శ్రీకాంతాచారి గారు మరి ఇలా మరి చనిపోయినటువంటి సంఘటన చూసిన తర్వాతనే ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారింది. అటువంటి మహనీయుడి వల్ల ఎందరో మంది యువకులకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎందరో మంది యువకులకు ఉద్యోగాలు రావడం, మన తెలంగాణ మనకు, మన నీళ్లు మనకు, మన నిధులు మనకు రావడం అది ఆయన మొదటి ప్రాణ త్యాగం వల్లనే ఇలా ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి. అనేక మంది యువకులు యువతులు ఎందరో మంది తెలంగాణ కొరకు ప్రాణ త్యాగం చేసిండ్రు. మరి త్యాగాల పునాదులపైన ఇలా తెలంగాణ నిర్మాణం జరిగింది. మరి ఇలా శ్రీకాంతాచారి గారికి ఎప్పటికి కూడా మనం ఇలా వారి జయంతులైనా వర్ధంతులైనా కాకుండా వారి యొక్క ఏ ఆశయ సాధన కొరకైతే వారి చిన్న వయసులోనే అన్నిటినీ వదులుకొని నాకు తెలంగాణ ముఖ్యమని చెప్పి ప్రాణాలు వదిలిండో తప్పకుండా వారి ఆశయ సాధన కొరకే మనమందరం తెలంగాణ రాష్ట్రంలో పనిచేద్దాం. తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులారా మీరందరూ కూడా మరి ఇలా ఆలోచన చేయాలా. ఇలా శ్రీకాంతాచారి లేకపోయినా వారి వల్లనే మనకి ఇలా ఈ రాష్ట్రం సిద్ధించడం, ఈ రాష్ట్రంలో అనేక అవకాశాలు రావడం, ఇంకా రేపటి రోజుల్లో భవిష్యత్తు తరాలకు కూడా జరుగుతుంది. కాబట్టి వారికి ఇంత చిన్న కాకుండా వారి యొక్క వర్ధంతి జయంతులు కూడా గొప్పగా చేసుకోవాలని చెప్పి వారికి ఏ కార్యక్రమం ఉన్నా అన్ని వదిలేసుకొని మనం ముందు ఉండాలని చెప్పి వారి ఆశయ సాధన కొరకే అందరం కలిసి ముందుకు నడుద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు చూస్తాను. శ్రీకాంతాచారి.